హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రోటీన్‌లు పుష్కలంగా లభించే ఒక హెల్తీ లడ్డూ రెసిపీని షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డూ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 ½ కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఈ లడ్డు హెల్త్‌కి చాలా మంచిదండి. వేరుశనగ పల్లీలు అంటే సామాన్యుడి జీడిపప్పు అంటారు. నీరసంగా అలసిపోయినప్పుడు ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇలా వేరుశనగ పల్లీలు కొంచెం వేగి కలర్ మారిన తర్వాత వీటిని ఓ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. బాదం పప్పు కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా పెంచి వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను. ఈ బాదం పప్పు కూడా కొంచెం వేగి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని 1 ½ కప్పు నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నువ్వులైతే క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి. అప్పుడు లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇంకా నువ్వుల్లో అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని ఇవి కూడా ఓ ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి 1/2 కప్పు అంటే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకోండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని లైట్‌గా వేయించుకొని ఇది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించుకున్న పల్లీలకి పైనుండే పొట్టంతా తీసేసి ఆ పల్లీలను పౌడర్‌లా చేసుకోవాలి. బట్ మిక్సీ పట్టించేటప్పుడు ఒకేసారి మీరు మిక్సీ పట్టించారంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది పల్లీలో నుంచి. అది పొడిలా అవ్వదనమాట. మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ మీరు పొడి చేసుకుంటే మెత్తగా పొడిలా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా పొడిలా రావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ మిక్సీ జార్‌లోకి మంచి సువాసన కోసం 5, 6 ఇలాచీని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం వేయించుకున్న ఎండు కొబ్బరి ఉంది కదా! ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న బాదం పప్పు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టించుకోండి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత చూసారు కదా! ఇలా మెత్తగా పౌడర్‌లా అయిపోవాలి. కొబ్బరి వేసాం కనుక తొందరగా అవ్వదు. కొంచెం మెత్తగా పొడి చేసుకొని ఇది కూడా అదే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ మిక్సీ జార్‌లోకి ముందుగా మనం వేయించి ఉంచుకున్న నువ్వులన్నీ యాడ్ చేసుకొని ఇది కూడా పొడి చేసేసుకోవాలి. నువ్వులు కూడా మనం పొడి చేసుకునేటప్పుడు ఒకేసారి ఆన్ చేసి పొడి చేసుకోకూడదు. ఆపుతూ ఆన్ చేస్తూ మనం మిక్సీ పట్టించుకున్నామంటే మెత్తగా పొడిలా వస్తుందండి. ఈ పొడిని కూడా అదే ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ముక్కలుగా తీసుకున్నప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ పట్టించాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేశాను కనుక ఇక నేను మిక్సీ పట్టించట్లేదు. డైరెక్ట్‌గా లడ్డూలు చుట్టేసుకుంటున్నాను. మీరు విడి బెల్లం తీసుకుంటే ఖచ్చితంగా మిక్సీ పట్టించుకోండి మళ్ళీ లాస్ట్‌లో. లడ్డూలు అనేవి సాఫ్ట్‌గా, రౌండ్‌గా చాలా బాగొస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవాలి. నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోండి. చాలా బాగా వస్తాయండి. మంచి రుచిగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్‌గా చాలా బాగుంటాయండి. అంతేకాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, పిల్లలైనా సరే ఇలా రోజుకో లడ్డు ఇది తినడం వల్ల ముడుకుల నొప్పులు, నడుము నొప్పులు, ఈ నీరసం అనేది ఉండదనమాట. మెయిన్ ఈ పీరియడ్స్‌లో వచ్చే పెయిన్స్ అనేవి కొంచెం రిలీఫ్ ఇస్తాయి. ఈ లడ్డు రోజుకోటి అమ్మాయిలు తీసుకోవడం వల్ల.
బయట కొనే స్నాక్స్ ఇవ్వడం కంటే పిల్లలకి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్‌కి చాలా మంచిది. నేనైతే ఇలానే చేసి ఉంచుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఎన్నో తీసిస్తాననమాట. పోషకాలున్న ఈ హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.